ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి తొందరలో ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. చాలా తక్కువ రోజులు అయితే ఉన్నాయి. ఈ తక్కువ రోజుల్లో చాలామంది ఒక పని అయితే మర్చిపోతారన్నమాట. అదేంటంటే మనకి ఫస్ట్ టైం చాలామంది ఈ ఎగ్జామ్ అయితే రాస్తారు కదా. రాసే ముందు అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్లో రాస్తారు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి కదా, అది ఏ విధంగా ఉంటుంది, దాని ఫార్మెట్ ఏంటి, దాని స్టెప్స్ ఏంటి, అసలు దాని డెమో ఏంటి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఒక డెమో ఫార్మెట్లో నేను కూడా ఒక ఎగ్జామ్ రాసి మీకు అయితే చూపిస్తాను అనమాట. దాని ద్వారా మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎలా రాయాలి అని మీకు తెలుస్తుంది అన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరి ముందుకి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే తేవడం జరిగింది. అదే మనకి testonic.ai అన్నమాట. ఇది వచ్చేసరికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎటువంటి తప్పులు చేయకూడదు, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అని చెప్తే ఎలా ఉంటుంది, సో బాగుంటుంది కదా. అదే మనకి testonic.ai ఈ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే మాక్ టెస్టులు కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు కానివ్వండి రాస్తే అయితే ఉండొచ్చు. మనకి సపరేట్గా ఒక టెస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏ చాప్టర్లో వీక్గా ఉన్నామో ఆ చాప్టర్కి సంబంధించి ప్రిపేర్ చేసుకొని రాస్తే కనుక మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో, మనం చేసే తప్పులు ఏంటి, టైం మేనేజ్మెంట్ సంబంధించి కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంటాం అయితే ఉంటాం. ఇదైతే చెప్తే అయితే ఉంటుంది అన్నమాట. మనకంటూ పర్సనల్గా ఒక డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. మనం మెయిన్గా ఎక్కడ తప్పులు చేస్తున్నామో అన్ని స్టెప్ బై స్టెప్ అయితే చెప్తే మనం గైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేసుకోండి. మన ఎంసెట్ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ ఒకసారి చెక్ చేయండి. దీంట్లో కూడా మనం మాక్ టెస్ట్లు అయితే రాయండి. మెయిన్ ఇక్కడ మైనస్ పాయింట్లు ఏంటంటే మన ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు రాయడానికి ఇంకా ఓపెన్ అయితే కావట్లేదు. మీకు తెలంగాణ వెబ్సైట్లో చెప్తాను. రెండు దాంట్లో సేమ్ ఫార్మేట్ అయితే ఉంటుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మెయిన్గా మనకి హోమ్ వచ్చిన తర్వాత పైన ఆన్లైన్ అప్లికేషన్ పక్కన మాక్ టెస్ట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఎగ్జామ్ రోజున మన పేరు లేదంటే మన ఫోటో ఒకసారి పైన ఈ కార్నర్లో రైట్ కార్నర్లో డిస్ప్లే చేస్తారు. మన ఫోటో, మన పేరు ఉందా లేదా, సబ్జెక్ట్ ఏంటి, సో ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చూడండి. మీకు సిస్టమ్ అంటూ ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు కంప్యూటర్. ఆ కంప్యూటర్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, అంటే మౌస్ సరిగ్గా వర్కింగ్లో ఉందా లేదా, డిస్ప్లే, కీబోర్డ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, ఇన్ కేస్ ఏమైనా తప్పు ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మీ ఇన్విజిలేటర్కి అయితే చెప్పండి, సార్ ఇది వర్కింగ్ అవ్వట్లేదు, నాకు ఇంకో సిస్టమ్ ప్రొవైడ్ చేయండి అని చెప్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా చెప్పకుండా మొహమాట పడతా కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు, లేదంటే తిడతారు, అలా అనుకుంటే మీకే నష్టం అయితే అవుతుంది. ఎందుకంటే దీన్ని బట్టే మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది కదా ఈ ఎగ్జామ్ బట్టే. కాబట్టి ఎటువంటి తప్పులున్నా లేదంటే సిస్టంలో ఎటువంటి సరిగ్గా వర్క్ చేయకపోయినా హ్యాండ్ రైజ్ చేసి అక్కడ ఉన్న సార్స్కి అయితే చెప్పండి అన్నమాట. వాళ్ళకి ఇంకో సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 15 నిమిషాల ముందు మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత సైన్ ఇన్ అయితే కొట్టండి అన్నమాట. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మనకి కొన్ని కీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళైతే డిస్ప్లే చేస్తారు. మనకి ఎగ్జామ్ కూడా టోటల్ 180 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత టైమర్ అయితే పైన టాప్ కార్నర్లో రన్ అవుతూ ఉంటుంది. మనమైతే చూసుకుంటూ ఉండాలి. మనకి ఏంటంటే అది టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని లోగోస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ గ్రే కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ ఇంకా మనం విజిట్ చేయలేదు అని అర్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదే రెడ్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ సంబంధించి మనం ఇంకా ఆన్సర్ చేయలేదు అని అర్థం. అదే గ్రీన్ కలర్లో మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. గ్రీన్ కలర్లో ఈ విధంగా లోగో ఉంటే కనుక ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసాం అని అర్థం. అండ్ అలాగే కింద 4th టోటల్ వైలెట్లు అయితే ఉంది కదా, ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ ఇవ్వలేదు పూర్తిగా, అంటే కన్ఫర్మ్ ఇవ్వలేదు. ఒక ఆప్షన్ అయితే పెట్టుకున్నాం, దానికోసం మార్క్ చేసాం, కానీ ఆ క్వశ్చన్ ఏంటంటే కరెక్షన్లోకి తీసుకోరు. అంటే ఏంటంటే చాలామంది ఒక క్వశ్చన్ అనుకుంటారు, దానికి ఒక ఆన్సర్ ఇస్తారు, లాస్ట్ మినిట్లో ఇది కాదు ఇంకో ఆప్షన్ 50-50 ఛాన్స్ అని ఒక ఆప్షన్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అదే 4th ఈ విధంగా టోటల్ వైలెట్లో ఉంటే కనుక ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తే కనుక టోటల్ మీరు ఒకవేళ టైమర్ కంప్లీట్ అయిపోయి మర్చిపోయినా దాన్ని వాల్యుయేషన్లో తీసుకోరు. కాబట్టి ఎవరైతే
ఒక ఆప్షన్ని ఈ ఆప్షన్కి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, ఇంకో ఆప్షన్ కూడా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, రెండు ఆప్షన్లకు కరెక్ట్ అనిపిస్తున్నాయి 50-50, కానీ లాస్ట్ మూమెంట్లో నేను చేంజ్ చేసుకోవాలి, ఒక ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 5th బిట్ అయితే ఉంది కదా, కింద గ్రీన్ కలర్లో నోట్ ప్యాడ్ అయితే ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ ఫర్ రివ్యూ లెటర్ ఈ ఆప్షన్ అన్నమాట. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే నాకు ఒక ఆప్షన్ డౌట్గా ఉంది, ఇంకో ఆప్షన్ కూడా డౌట్గా ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆప్షన్ లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని పెట్టుకున్నారు అనుకోండి. కింద గ్రీన్ కలర్లో అయితే ఉంది కదా నోట్ ప్యాడ్లో, అదే పెట్టుకుంటే ఇది కూడా మనకి వాల్యుయేషన్లో తీసుకుంటారు అని అర్థం. గ్రీన్ కలర్లో కింద ఉండే నోట్, అదే పూర్తి వైలెట్ ఉంటే వాల్యుయేషన్లో తీసుకోరు అని అర్థం. అండ్ అలాగే కింద ఇక్కడ యారో మార్క్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా యారో, ఇక్కడ కిందకి వెళ్ళడానికి ఈ యారో అయితే ప్రెస్ చేయాలి, అదే పైకి వెళ్ళడానికి ఈ పైన ఉన్న యారో అయితే ప్రెస్ చేయాలి. ఇదే మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ అలాగే రివ్యూ లెటర్, మార్కెట్ ఫర్ రివ్యూ, ఇలా కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి అన్నమాట. మనకి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. మార్క్ ఫర్ రివ్యూ అంటే మనకి ఇందాక చెప్పాను కదా నోట్ ప్యాడ్ వైలెట్ కలర్ లాస్ట్ వాల్యుయేషన్ తీసుకుంటారని, ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. అన్ని చదివిన తర్వాత కింద నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఒకసారి ఫార్మాట్ చూపిస్తుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ అంటూ ఉండదు. 180 బిట్స్కి 160 క్వశ్చన్స్కి 180 మినిట్స్ టైం అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చదివిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ టిక్ కింద లెఫ్ట్ కింద మనకి టిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పైన టైమర్ రన్ అవుతుంది చూసారా, ఈ టైమర్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పైన టైమర్ అయితే చూసుకుంటే ఉండాలన్నమాట. పక్కన మన ఫోటో మన పేరు కరెక్ట్గా ఉందా లేదా. అండ్ అలాగే ఇక్కడ 3 సెక్షన్లు అయితే ఉంటాయి. ఎంపీసీ విద్యార్థులకి 3, బైపీసీ విద్యార్థులకి 4. మ్యాథ్స్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు కింద మారుతుంది చూసారా, క్వశ్చన్ 1 అవన్నీ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అని. ఇప్పుడు కెమిస్ట్రీ, మ్యాథ్స్ ది ఫాలోయింగ్, ఇలా 3 సబ్జెక్టులు మనం ఏదైనా మనకు వచ్చి సెలెక్ట్ చేసుకుని రాసుకుంటే అయితే ఉండొచ్చు. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే వద్దాం. మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మెయిన్గా ఈ రైట్లో మనం కూడా చూసుకుంటే అయితే ఉండాలి. చూస్తారు కదా ఇక్కడ రైట్లో ఏముందంటే ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చాం, ఇంకా మనం ఆప్షన్ చదవలేదు, ఏం చదవలేదు కాబట్టి దాన్ని ఇంకా ఆన్సర్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రెడ్ కలర్లో అయితే ఉంది, ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో అయితే ఉంది. నేనేంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షను ఈ రెండిట్లో కరెక్ట్ ఉంది. లాస్ట్ మూమెంట్లో నేను కరెక్ట్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంతలోపు నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుందా అంటే కింద ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ దాని మీద ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఏంటంటే ఈ విధంగా చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తామన్నమాట. దీన్ని మనకి వాల్యుయేషన్లో తీసుకుంటారు. అండ్ అలాగే మన ఈ ఆప్షన్ కూడా మార్చుకోవచ్చు. నేను ఇందాక ఫస్ట్ పెట్టా, ఇప్పుడు సెకండ్ పెట్టా, మార్క్ ఫర్ రివ్యూ. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇందాక సెకండ్ దానికైతే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనమైతే మార్చుకోవచ్చు. పెట్టిన బిట్ని ఎన్నిసార్లైనా మార్చుకునేందుకు మనకు ఉండే ఆప్షన్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ, గ్రీన్ కలర్ ఉండే ఆప్షన్. అదే ఆప్షన్ కింద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అయితే అవుతుంది అన్నమాట ఈ ఆప్షన్. ఇప్పుడు వచ్చేసరికి సేవ్ అండ్ నెక్స్ట్, మీరు కన్ఫర్మ్గా అది నాకు తెలుసు ఆ ఆప్షన్ రైట్ అని తెలుసు అని అనుకుంటే కన్ఫర్మ్గా ఈ ఆప్షన్ రైట్. ఇప్పుడు సెకండ్ బిట్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఆర్, ఇది కరెక్ట్ నాకు తెలుసు అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడితే కన్ఫర్మ్గా మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా సెకండ్ ఆప్షన్ గ్రీన్ కలర్లో రావడం జరిగింది. థర్డ్ ఆప్షన్ మనం ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో అయితే ఉందన్నమాట. ఈ విధంగా 9 పెట్టాను. సేవ్ అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మీకు వచ్చిన బిట్స్ అయితే ఫస్ట్ అయితే పెట్టండి. ఫిజిక్స్లో ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. ఇలా మనకి పైన టైమర్ రన్ అవుతూ ఉంటుంది. మనం ఈజీగా మనకి అంటూ రఫ్ పేపర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి A to Z అన్ని వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ మీకు కాన్ఫిడెంట్గా ఉన్న బిట్లు అయితే ఆఫ్ చేసేయండి. ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారు కెమిస్ట్రీలో, ఆన్సర్ వచ్చేసరికి ఏ అనుకుంటున్నాను. కన్ఫర్మ్ నాకు తెలుసు అది ఏ అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ బిట్కి అయితే వచ్చాను. ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక రైట్ ఆప్షన్ అయితే ఉంది. టైం కిల్ అవ్వకూడదు, నేను వేరే ఆప్షన్కి అయితే వెళ్ళిపోవాలి అలా అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వచ్చి ఈ రెండాట్లో ఫస్ట్ది కరెక్ట్ అనుకుంటున్నాను అంటే సేవ్ ద నెక్స్ట్ అయితే కొట్టండి అన్నమాట. ఇలా మన ఏమనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట. కాబట్టి మెల్లిగా చేయండి, టైం ఎక్కువ తీసుకోకండి. కాబట్టి ఒకే బిట్ మీద ఎక్కువసేపు కూర్చోకండి. మనకి టైం అయితే పైన టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్.
సో కాబట్టి జాగ్రత్తగా అయితే చేసుకోండి అన్నమాట. ఇక్కడ అన్ని బిట్స్ అయితే మనం కవర్ చేయాలి. ఫిజిక్స్లో 40 అయితే ఉన్నాయి, 40 బిట్. ఒకసారి 30 బిట్ చూడాలంటే 31, 27 చూద్దాం అనుకుంటున్నా 27. ఈ విధంగా దాని మీద ప్రెస్ చేస్తే ఆ బిట్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇది కరెక్ట్ అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్. మార్క్ ఫర్ రివ్యూ అనుకుంటే ఈ ఆప్షన్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ చూస్తారు కదా, ఇక్కడ మార్క్ అయితే ఉందన్నమాట. ఈ ఆప్షన్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా మనమైతే పైన అయితే ఆప్షన్ పెట్టుకుంటూ అయితే ఉండాలన్నమాట. సో ఇలా జాగ్రత్త అయితే మీరు మాక్ టెస్ట్లు రాస్తే కనుక మీకు ఇంకా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మనకి ఏపీ ఎంసెట్ వెబ్సైట్ అయితే ఇంకా సరిగ్గా వర్క్ అయితే కావట్లేదు ఎంసెట్ ఎగ్జామ్ మాక్ టెస్ట్లు రాసేందుకు సేమ్ ఫార్మేట్లో, మన ఎగ్జామ్ ఫార్మేట్లో. కాబట్టి తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోండి. రెండు ఒకే ఫార్మేట్లో అయితే ఉంటాయి. పైన మాక్ టెస్ట్ అయితే ఉన్నాయి కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ యూజ్ చేసుకోండి. మాక్ టెస్ట్ రాస్తే మనకి ఇంకా మన కెపాసిటీ ఏంటో, మన తప్పులు ఎక్కడ చేస్తున్నాము, ఎగ్జామ్ రోజున కూడా మనకి భయం అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి మాక్ టెస్ట్ అయితే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాయండి. అండ్ అలాగే మనకి testrank.aa ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. ముఖ్యంగా మనకి testrank.aaలో కూడా ఎంసెట్ టైప్ సేమ్ ఫార్మాట్లో మనకి మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని కూడా అందరూ యూజ్ చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే దీంట్లో మనకి అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది బెస్ట్ వెబ్సైట్. ఎంసెట్ టైంలో చాలా హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ యూజ్ చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు.